ఇవాళ ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్ పర్యటన. పొగాకు బోర్డును సందర్శించి రైతులకు పరామర్శ. తెలంగాణలో క్లైమాక్స్ కు చేరిన కాళేశ్వరం కమిషన్ విచారణ. కాసేపట్లో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరనున్న కేసీఆర్. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరపనున్న జస్టిస్ పీసీ ఘోష్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు ఎమ్మెల్సీ కవిత. లేఖ వ్యవహారం తర్వాత తొలిసారి భర్త అనిల్తో వెళ్లిన కవిత. మూడో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన. కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై కసరత్తు. ఖాళీగా ఉన్న కీలక శాఖలపై సమాలోచనలు. మరోసారి జూబ్లీహిల్స్ సిట్ ముందుకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వాడిన 2 సెల్ ఫోన్లు తీసుకురావాలని ఆదేశం. తెలంగాణలో 12 చోట్ల ఏసీబీ సోదాలు. ఇరిగేషన్ శాఖలో ఏఈగా పనిచేసిన శ్రీధర్పై అక్రమాస్తుల కేసు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ. భారత జనాభా 146 కోట్లకు చేరిందని ఐక్యరాజ్య సమితి అంచనా. మహిళలు సగటున 2 మాత్రమే కంటున్నారని నివేదిక. ఆస్ట్రియా గ్రాజ్ నగరంలో స్కూల్లో కాల్పులు. 11 మంది మృతి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. అక్రమ వలసను ఉపేక్షించేది లేదు. చట్టబద్ధమైన ప్రయాణికులను మాత్రమే స్వాగతిస్తామన్న అమెరికా. 2 ఇజ్రాయెల్ మంత్రులపై బ్రిటన్ ఆంక్షలు. ఆస్తులు ఫ్రీజ్ చేసి ప్రవేశం నిషేధం. పాలస్తీనియన్లపై హింసను ప్రోత్సహించారని ఆరోపణ. రష్యా రాజధాని మాస్కోలో విమాన సర్వీసులు బంద్. యుక్రెయిన్ నుంచి ప్రతిదాడి జరిగే అవకాశం ఉన్నందున చర్యలు. ఇవాల్టి నుంచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య పోరు. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్.